హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నక్షత్రాన్ని నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా, వాణ్ణి బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావు అని నిలదీస్తూ ఉండగా నక్షత్ర తెగించి అపూర్వకి భయపడకుండా అవును, నేను గగన్ బావని ప్రేమించాను అని అనగానే నక్షత్ర చెంపని అపూర్వ చెల్లుమని పగలగొడుతుంది. ఏం చేసావే అని అరుస్తూ ఉండగా అమ్మా అమ్మా నేను చెప్పేది వినవే, కాస్త నా మాట పూర్తి కాకముందే నన్ను కొట్టడానికి రాకే అని ఒక్క నిమిషం అపూర్వని కూల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నక్షత్ర. అసలు నిజానికి నక్షత్ర ఊహల్లో తేలిపోతూ ఉంది. గగన్ని ప్రేమిస్తున్నాను అని నక్షత్ర చెప్పగానే తనని అపూర్వ కొడుతుందని అక్కడ టైం బ్లాక్ చేసి నేను ప్రేమించట్లేదు అని చెప్పేలోపే నువ్వు నన్ను కొట్టబోతున్నావు. లేదు, నేను ఆ పని చెయ్యలేదు. బావ నన్ను రౌడీల బారి నుండి కాపాడాడు, నా ప్రాణాన్ని కాపాడాడు. నేను ఈ టైంలో ఇలా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే దానికి కారణం బావే. బావపై అభిమానంతో నేను పార్టీకి పిలిచాను అని అంటూ ఉంటుంది నక్షత్ర. అసలు ఏం మాట్లాడుతున్నావే, మీ డాడీకి వాడంటే ఎంత అసహ్యమో తెలుసు కదా, మీ డాడీ ఊరికనే ఊరుకుంటారా అని అంటూ ఉండగా నాకు అదంతా అనవసరమమ్మా, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నువ్వు మేనేజ్ చేస్తావని నేను గగన్ బావని రమ్మన్నాను అని అంటూ క్యాజువల్గా చెప్పి అక్కడి నుండి నక్షత్ర వెళ్ళిపోతుంది. ఇక ఈ మాటలన్నీ వింటున్న భూమి ఇలా కవర్ చేసావా అని అనుకుంటూ ఉంటుంది. అమ్మో ఏంటి ఇది ఇలా చెప్పి వెళ్ళిపోయింది అని అపూర్వ గోరెంటాకు పిన్నితో అంటూ భయపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోగానే గోరెంటాకు పిన్నికి మాత్రం అక్కడ అపూర్వ రూమ్లో ఉన్న అపూర్వ ఫోటోకి ఒకసారి నక్షత్ర ఫోటోకి ఒకసారి దండ పడినట్టు ఊహించుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అపూర్వ గోరెంటాకు పిన్నిని నేను ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు ఆ ఫోటో చేయించుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు నీ కూతురు చేసిన పనికి అల్లుని చేతిలో నీ ఫోటోకి దండ పడుతుందా, లేదా వాణ్ణి పార్టీకి పిలిచినందుకు నీ బిడ్డ ఫోటోకి దండ పడుతుందా అని ఆలోచిస్తున్నాను అని గోరెంటాకు పిన్ని అంటూ ఉండగా అసలే టెన్షన్లో ఉంటే ఐడియా ఇవ్వాల్సింది పోయి ఈ పిచ్చి పిచ్చి థాట్స్ ఏంటి పిన్ని అని అంటూ ఉండగా క్రిమినల్ ఐడియాస్ వచ్చే నీకు నేనేం ఐడియా ఇవ్వను అని అంటుండగా నన్ను చంపకు పిన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ. రాక్షసులను చంపడానికి ఆదిలక్ష్మి అవతారం ఎత్తి రావాలి, మహంకాళిలా మారాలి, లేదంటే కారణ జన్ములు కావాలి. అంత తెలివి నాకెక్కడిది, నాకుంటే నాకు పెళ్ళయ్యి 3 పిల్లలు 6 మనవలతో హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని, కానీ నీతో పక్కనే ఉండేదాన్ని కాదు అని గోరెంటాకు పిన్ని వెటకారంగా అంటుండగా పిన్ని అని అరుస్తుంది అపూర్వ. ఇక అసలు ఈ చిన్నదానికే నువ్వు ఇలా అంటుంటే ఇంకొక విషయం చెప్తే ఏమంటావో అని అంటుండగా చంపకుండా టెన్షన్ పెట్టకుండా చెప్పు పిన్ని అని అపూర్వ అంటూ ఉండగా అసలు నీ బిడ్డ నీకు అబద్ధం చెప్పిందని నాకు అర్థమవుతుంది. కావాలని అభిమానంతో పిలిచానని చెప్పిందే కానీ పార్టీకి రమ్మని గగన్ని ప్రేమగానే పిలిచింది, ప్రేమించబట్టే పిలిచింది. అభిమానం ఉంటే వాడి పట్టే పార్టీకి ఇది వెళ్తుంది కానీ దీని పట్టే పార్టీకి వాడిని పిలవదు. నువ్వు మీ బావ మీద ప్రేమతోటే కదా ఇక్కడికి వచ్చింది, ఆ శోభాచంద్రని చంపి ఈ ఇంటికి మహారాణి వయ్యింది అని గోరెంటాకు పిన్ని ఫ్లోలో అపూర్వాని అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర ఏంటి మీరు చెప్పేది నిజమా, అలా అయితే మిమ్మల్ని చంపేస్తా అని అరుస్తుంటాడు. ఇక శరత్చంద్ర మాటలకి అపూర్వ గోరెంటాకు పిన్ని భయంతో వణికిపోతూ ఉంటారు. ఏమైంది, నిజంగా అల్లుడు గారు వినేశారా అని గోరెంటాకు పిన్ని అడుగుతుండగా అనుమానమా, నీ నోటి దూలతో నన్ను చంపేశావు ఈరోజు అని అపూర్వ తిడుతూ ఉంటుంది. ఇక చెప్పండి, మీరు మాట్లాడేది నిజమా, అలా అయితే ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అల్లుడు గారు అది తప్పు నేను చెయ్యలేదు, మీ ఆవిడ చేస్తే నన్నెందుకు చంపేస్తారు అని ఆ గోరెంటాకు పిన్ని తప్పుకోబోతుండగా కోపంగా చూస్తుంది అపూర్వ. అప్పుడే శరత్చంద్ర ఈ బర్త్డే పార్టీ అయ్యాక మీ సంగతి చెప్తా ఆఫీస్కి వచ్చి అని అంటూ చెవిలో ఉన్న బ్లూటూత్ని తీసి బాక్స్లో పెట్టేసి ఏంటత్తయ్య గారు ఏమంటున్నారు, ఎందుకంతలా భయపడుతున్నారు అని అంటుండగా అయ్యో మీరు మా మాటలు ఏవి వినలేదా అని
అంటూ చంపేస్తా అన్నారు అని అడుగుతుండగా ఆఫీస్ విషయాలేండి, అయినా నేను మిమ్మల్ని ఎందుకు చంపేస్తాను అని ఏదో ఆలోచన వచ్చినట్టు అడుగుతుండగా గోరెంటాకు పిన్ని భుజం మీద అపూర్వ చెయ్యి వేసి, గోరెంటాకు పిన్ని బావా ఏదో ఫోబియాలో ఉన్నట్టుంది, చంపేస్తానంటే భయపడిపోయింది అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్నిని బెదిరిస్తూ అపూర్వ. ఇక శరత్ చంద్ర, అయినా మీరు ఇక్కడే ఉన్నారేంటి, గెస్ట్లని రిసీవ్ చేసుకోవాలి కదా, ఆ మినిస్టర్ వచ్చాడో కనుక్కో అని అంటుండగా, అలాగే బావా అని టెన్షన్ పడుతూనే మినిస్టర్కి కాల్ చేస్తుండగా వాష్రూమ్కి వెళ్ళి వస్తాడు శరత్ చంద్ర. బయలుదేరాడంట బావా అని అంటుండగా, పదండి గెస్ట్ని రిసీవ్ చేసుకుందాం అని అంటూ అక్కడి నుండి గెస్ట్లని రిసీవ్ చేసుకోవడానికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు అపూర్వ, గోరెంటాకు పిన్ని, శరత్ చంద్ర. ఇక ఆ గగన్ ఎక్కడ వస్తాడో అని టెన్షన్ పడుతున్న అపూర్వ అప్పుడే గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్న శరత్ రాన్ చూసి వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వైట్ షేర్వానీలో అక్కడికి వస్తుండగా, వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అంటూ వాడి మీదకి గొడవకు వెళ్ళబోతూ ఉండగా ఇక గోరెంటాకు పిన్ని ఆపేస్తుంది వచ్చిన వ్యక్తిని. శరత్ చంద్రకి ప్రేమగా మాట్లాడుతుండగా శరత్ చంద్ర కూడా ప్రేమగా హక్ చేసుకొని దండం పెడుతూ లోపలికి పార్టీకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. బావా వానికెందుకు దండం పెడుతున్నాడు, వాన్నెందుకు హక్ చేసుకుంటున్నాను అని అపూర్వ అడుగుతూ ఉండగా, వాడిలో నీకెవరు కనపడుతున్నాడు, గగనేనా అని అంటుండగా, అవును అని అంటూ ఉంటుంది అపూర్వ. ఒక్కసారి కళ్ళు నులుముకొని చూడు అని గోరంటాకు పిన్ని అనగానే మళ్ళీ కళ్ళు నులుముకొని చూసి వచ్చింది గగన్ కాదు, వేరే వ్యక్తి అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇదేంటి పిన్ని, నాకందరూ గగన్లా కనబడుతున్నారు అని అపూర్వ అంటూ ఉండగా, భయంలో అలాగే జరుగుతుందమ్మి అని అంటూ ఉంటుంది గోరంటాకు పిన్ని. నాకు చాలా భయంగా ఉంది, ఇలా ఎవరిని పడితే వాళ్ళని గగన్ అంటే ఎలా, నువ్వు ఇక్కడే ఉండు పిన్ని, నాకు భయంగా ఉంది అని అంటూ ఉండగా అప్పుడే శరత్ చంద్ర గోరెంటాకు పిన్నిని రమ్మనుతో, అపూర్వ వద్దు పిన్ని నాకు భయంగా ఉంది ఉండు అంటున్నా కూడా అల్లుడు పిలుస్తున్నాడు ఆగు అంటూ వెళ్తుంది. అప్పుడే అటువైపుగా వచ్చిన వ్యక్తి కాలర్ పట్టుకొని, ఏరా ఎందుకు వచ్చావురా, మళ్ళీ మా ఫంక్షన్కి ఎందుకు వచ్చావురా అని అంటూ కాలర్ని పట్టుకొని అవమానిస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందు అత్తమామలు కూడా ఆ సీన్ని చూసి ఆశ్చర్యపోతారు. గగన్ అనుకొని వంశీ కాలర్ని పట్టుకొని అవమానిస్తూ ఉంటుంది అపూర్వ. అత్తయ్యగారు రమ్మన్నారు అని వంశీ అంటున్నా కూడా వంశీలో గగన్ని చూస్తూ, ముందు నక్షత్ర రమ్మన్నదన్నా ఇప్పుడు మీరా రమ్మంటుంది అంటున్నావా, అత్తయ్య అంటున్నావేంటి అని అంటూ కసురుతూ ఉండగా ఇక అప్పుడే ఇందు వాళ్ళు ఒకవైపు నుండి గోరెంటాకు పిన్ని ఒకవైపు నుండి వచ్చి వంశీ కాలర్ని అపూర్వ చేతి నుండి విడిపించి, ఏం చేస్తున్నావు మమ్మీ, ఆ అబ్బాయి వంశీ ఇందు భర్త వాళ్ళు కూడా వచ్చారు చూడు అని అంటూ ఉండగా టెన్షన్గా కాలర్ వదిలేస్తుంది. ఇక కోపంగా చూస్తున్న ఇందుని, అయ్యో ఓ బాబు నువ్వా అని అపూర్వ అంటూ ఉండగా అందరూ కోపంగా చూస్తుంటారు అపూర్వ వైపు. ఏదో మానసిక రోగం లేండి బాబు, మీరు ఫీల్ అవ్వకండి, పెద్దదాన్ని చెప్తున్నాను, లోపలికి వెళ్ళండి అని అంటుండగా అప్పుడే అక్కడికి మీరా వచ్చి వాళ్ళని కోపంగా ఉన్నారని తెలుసుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు గగన్ మాటలని ఆలోచిస్తున్న భూమి దగ్గరికి మీరా వచ్చి పైన ఇందు వాళ్ళు ఉన్నారు జ్యూస్ ఇవ్వమని అంటూ ఉండగా గ్లాస్ని బోర్లేసి జ్యూస్ పోస్తున్న చెర్రీ భూమిని చూసి అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు మువ్వా, ఇలా చేస్తున్నావేంటి, నువ్వేదైనా చెప్పాలనుకుంటే టెన్షన్ పడకు చెప్పయి, కాస్త మెడిటేషన్ చేసి రిలాక్స్ అవ్వి నాకు చెప్పాలనుకున్నది చెప్పాయి అని అంటుండగా, నేను నీకేం చెప్పాలి అని అంటూ ఉంటుంది భూమి. నువ్వేం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తానులే, నాకు తప్ప అందరికీ చెప్తున్నావు నువ్వు అని అంటూ మెడిటేషన్ చేయమని చెప్పి పంపించేస్తాడు. ఇక నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు చెర్రీ. ఇక గగన్ వస్తే పార్టీలో అపూర్వ నక్షత్ర పరిస్థితి ఏంటి, భూమి నోటి నుండి ఐ లవ్ యూ అని చెప్పిస్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.